హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఇంతకుముందు ఎపిసోడ్స్ ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే తప్పకుండా వినండి. అలా అయితే స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్ 24. రాజ్ నన్ను ఇలా చూసి ఏమంటారు అనుకుంటూ గేట్ దగ్గరే నిలబడింది హరిత. ఏమైంది? ఇంత టైం అయినా ఇంకా సార్ రావటం లేదు. తను లేట్ అయ్యారా లేక నేనే త్వరగా తయారై వెయిట్ చేస్తున్నానా అని వాచ్ చూసుకుంది హరిత. సరిగ్గా అప్పుడే హార్న్ సౌండ్ వినబడడంతో ఎదురుగా చూసింది హరిత. ఎదురుగా వైట్ కలర్ BMW కార్ వచ్చి గేట్ ముందు ఆగింది. ఒక్కసారిగా పెదవులపై చిరునవ్వు వచ్చింది హరితకు. వెంటనే పరుగులాంటి నడకతో వెళ్ళింది. డోర్ తీసి చూసి షాక్ అయింది హరిత. డ్రైవింగ్ సీట్లో ఉన్న విరాజ్ కూడా వైట్ కలర్ డ్రెస్ వేసుకోవటం తనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎప్పుడూ లేనిది వైట్ కలర్ కార్ రావటమే సర్ప్రైజింగ్ అనుకుంటే విరాజ్ కూడా వైట్ డ్రెస్లో రావటం ఇంకా షాక్ అయ్యేలా చేసింది హరితను చూడగానే నవ్వుతూ పలకరించిన విరాజ్ తరువాత డ్రైవింగ్పై కాన్సన్ట్రేషన్ చేశాడు. రాజ్, వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ అడిగింది హరిత. అంత ఆశ్చర్యపోవలసిన విషయం ఏం జరిగింది అంటూ డ్రైవింగ్ చేస్తూనే హరిత వైపు చూడకుండా అడిగాడు విరాజ్. మీరు కూడా ఈరోజు వైట్ డ్రెస్ వేసుకున్నారు, పైగా ఈరోజు మీరు వైట్ కార్లో వచ్చారు. ఇదంతా సర్ప్రైజ్ కదా? ఇంతకీ ఇదంతా అనుకోకుండా జరిగిందా లేదా నేను వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నాను అని మ్యాచ్ అయ్యేలా ప్లాన్ చేశారా అంటూ కనుబొమ్మలు ఎగరవేస్తూ అడిగింది హరిత ఆత్రంగా. నీకెలా అనిపిస్తుంది అన్నాడు విరాజ్ చాలా మామూలుగా. ఏమైంది రాజ్? అసలు ఎందుకు అంత ముభావంగా ఉన్నారు? ఎందుకు నాతో సరిగా మాట్లాడటం లేదు, నా వైపు కూడా చూడటం లేదు అంటూ ఆశ్చర్యంగా అడిగింది హరిత విరాజ్ వైపు చూస్తూ. నీ వైపు చూస్తూ డ్రైవ్ చేస్తే మనం ఆఫీస్కి వెళ్ళం, హాస్పిటల్కి వెళ్తాం అందుకు అన్న విరాజ్ సమాధానంతో మరింత పిచ్చెక్కినట్టు అయింది హరితకు. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు హరితకు. అందుకే సరే ఆ విషయం వదిలేయండి, ఇంతకీ నేను ఎలా ఉన్నాను చెప్పనే లేదు అంది హరిత కాస్త సిగ్గుపడుతూ. నీకు నచ్చినట్టుగానే తయారయ్యావు కదా, ఇంకా బాగున్నానో లేదో చెప్పటం ఎందుకు? ఎలా ఉన్నావో నీకు తెలియదా అంటూ కాస్త తేడాగానే సమాధానం ఇచ్చాడు విరాజ్ కూడా. నో, సంథింగ్ హ్యాపెండ్. అసలు ఏం జరిగింది చెప్పండి రాజ్. అసలు ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారు? నేనేమైనా తప్పు చేశానా అంటూ కాస్త గిల్టీ ఫీల్తో అడిగింది హరిత. ఏం లేదు, నేను బాగానే ఉన్నాను అన్న విరాజ్ మాటలు విని మరి కొంచెం కూడా తట్టుకోలేకపోయింది హరిత. వెంటనే స్టాప్ ద కార్ అంటూ గట్టిగా అరిచింది. సడన్గా బ్రేక్ వేశాడు విరాజ్. ఇప్పుడు చెప్పండి రాజ్, ఏం జరిగింది? అసలు ఎందుకు అలా ఉన్నారు? ఏమైనా ఉంటే బయటకు చెప్తేనే కదా తెలుస్తుంది. మీరు వస్తారని మీకోసం రెడీ అయ్యి ఎంతసేపటి నుండి ఎదురు చేస్తున్నానో తెలుసా? వచ్చి ఇలా మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం రాజ్? నిన్నటికి ఈరోజుకి తేడా ఏమొచ్చింది అంటూ బాధగా అడిగింది హరిత. అవును హరి, తేడా వచ్చింది, నీలోనే తేడా వచ్చింది అంటూ చెప్పాడు విరాజ్. ఆ మాటలకు ఆశ్చర్యపోయింది హరిత. నాలో తేడానా? అర్థం కాలేదు. అసలు ఇప్పుడు నేనేం చేశాను రాజ్ అని అడిగింది హరిత ఆశ్చర్యంగా. ఎప్పుడు సింపుల్గా రెడీ అయి హ్యాపీగా నవ్వుతూ క్యూట్గా కనిపించే నువ్వు ఎందుకు ఈరోజు ఇలా హెవీ మేకప్తో స్మైల్ కూడా కనిపించినట్లు తయారయ్యావు అంటూ అడిగాడు విరాజ్ హరిత వైపు చూసి. ఏంటి రాజ్, బాలేనా? అస్సలు బాలేనా? అయినా ఎప్పట్లా సింపుల్గానే కదా రెడీ అయ్యాను, కాస్త మేకప్ ఎక్కువైనట్టుంది అంతే కదా, దానికే అంత సీరియస్ అవ్వాలా అంటూ ఏడుపు మొహం పెట్టి అడిగింది హరిత. కాస్త కాదు, నీ అందమైన చిరునవ్వుని క్యూట్నెస్ని కనబడనీయకుండా చేసే అంత మేకప్ వేసుకున్నావు. ఇదంతా అవసరమా హరి? నేనేమి మొదటిసారి నిన్ను చూడ్డానికి వచ్చిన పెళ్ళికొడుకునైతే కాదు కదా. ఎప్పుడూ నువ్వు నాకు కనిపించేలా నేచురల్గా కనిపిస్తేనే చాలా బాగుంటావు. ఈ రంగులన్నీ కేవలం బయట అందానికి, అది కూడా అందంగా లేని వారి కోసం.
బాపు బొమ్మకి చీర కట్టినట్టు పద్ధతిగా ఉండే నీలాంటి అందమైన అమ్మాయిల కోసం కాదు. అర్థమైంది కదా? ఇంకెప్పుడు ఇంత మేకప్ వేసుకోవద్దు. నీ ఎక్స్ప్రెషన్స్ ఈజీగా కనిపించేలా ఎప్పటిలా అందంగా నవ్వుతూ ఉండు చాలు. నిన్ను చూస్తేనే పట్టుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి అనిపించాలి. అంతేకాని ముడితే అంటుకుంటుందేమో అన్న భయంతో దూరం పెట్టేలా నీ ఫేస్ నాకు ఎప్పుడూ కనిపించకూడదు, ఓకేనా అన్న విరాజ్ మాటలు విని సరే అన్నట్లు తలాడిస్తూ, రియల్లీ సారీ రాజ్, మీకు కొత్తగా కనిపిద్దామనుకున్నా, కానీ ఇలా హర్ట్ చేస్తాను అనుకోలేదు. ఇంకెప్పుడు ఇలా చేయను అని తలదించుకుంది హరిత. వెంటనే తన చేత్తో హరిత ఫేస్ పైకెత్తి, చూడు, నీ కంట కన్నీరు వస్తేనే చెరిగిపోయే భయంకరంగా తయారైంది నీ మేకప్. ఇటువంటివి నీకు అవసరమా చెప్పు? నువ్వు నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. నీకు ఒక నిజం చెప్పాలా? ఫస్ట్ టైం నేను నిన్ను చూసినప్పుడే నాకు చాలా ప్రత్యేకంగా కనిపించావు. అందుకే ఆఫీసులో ఎవరితో మాట్లాడింది నీతో కూల్గా మాట్లాడాను. కానీ ఆ విషయం నాకు అప్పుడు తెలియలేదు. నీపై ప్రేమ కలిగిన తరువాత ఆలోచిస్తే మన ప్రతి కలయికలో నీతో నా బిహేవియర్లో వచ్చిన మార్పు స్పష్టంగా అర్థమైంది. దాన్నే ప్రేమ అంటారు అని కూడా తెలిసింది. తరువాతే నిన్ను విడిచి ఉండలేను అనిపించింది. కాబట్టి నాకు నువ్వు ఎప్పుడూ స్పెషల్ పర్సన్. చిన్న బొట్టు, కళ్ళ నిండుగా కాటుక, ఎప్పట్లా జడ వేసుకుని అందంగా ఆకట్టుకునేలా నవ్వుతూ పలకరిస్తావు చూడు, ఆ పలకరింపు చాలు. జీవితమంతా నీతోనే ఇలా ప్రేమగా ఉండిపోవాలి అనిపిస్తుంది అంటూ హరిత నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టాడు విరాజ్. ఓకే రాజ్ అని వెంటనే తన బ్యాగ్లో ఉన్న వెట్ టిష్యూ తీసి ఫేస్ మొత్తం క్లీన్ చేసుకుంది హరిత. ఇప్పుడు చూడు, చందమామల ఎంత ముద్దుగా ఉన్నావు అన్నాడు విరాజ్ మెరిసే కళ్ళతో. ఆ మాట వింటూనే తన మనసులో బాధ మొత్తం ఒక్కసారిగా చేత్తో తీసేసినట్టు అయింది హరితకు. దాంతో గలగల నవ్వేసింది హరిత. ఈ ఒక్క స్మైల్ చాలు హరి, 100 మందిని లైన్లో నిలబెట్టేయటానికి అని చిన్నగా కన్ను కొట్టి కార్ స్టార్ట్ చేశాడు విరాజ్. మొదటి రోజు కావడంతో ఇద్దరూ ఆఫీస్కి కలిసి వచ్చినా, ఒకే రంగు బట్టలు వేసుకున్నా పెద్దగా ఎవరికీ అనుమానం రాలేదు. ఎప్పటిలానే హరిత తన పనిలో తాను నిమగ్నమైంది. విరాజ్ కూడా తన క్యాబిన్లో ప్రాజెక్ట్ పనుల మీద శ్రద్ధ పెట్టాడు. ఇక అది మొదలు ఇద్దరూ సమయం దొరికినప్పుడంతా చక్కగా కలిసి కబుర్లు చెప్పుకోవటం, షికార్లు చేయటం మొదలుపెట్టారు. ప్రతిరోజు ఉదయం 6ంటికి అలారం మోగినట్టు హరిత ఫోన్ మోగేది. కాసేపు పలకరింపులు, సరదా ముచ్చట్ల తరువాత ఇద్దరూ ఆ రోజు వేసుకోబోయే డ్రెస్ కలర్ ఫిక్స్ చేసుకుని తయారయ్యేవారు. హరిత డ్రైవర్ ప్లేస్లో విరాజ్ రావటం నార్మల్ అయిపోయింది. ఇద్దరూ అనుకున్న కలర్కి డ్రెస్, దానికి మ్యాచ్ అయ్యేలా కార్ కలర్ కూడా ఫిక్స్ చేసేవాడు విరాజ్. ముందు కన్నా ఇంకా హుషారు, ఉత్సాహం ఎక్కువయ్యాయి ఇద్దరిలో. కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన పనులు కూడా అంతే వేగంగా, హుషారుగా జరుగుతున్నాయి. ఇటు ప్రేమ ముచ్చట్లలో పడి అటు వర్క్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయటం లేదు. అలా అని పని పూర్తయిన తర్వాత ఇద్దరి ప్రేమ ప్రయాణం కూడా ఆగకుండా కంటిన్యూ చేసేవాళ్ళు. ఇద్దరూ కలిసి ఒకే రంగు బట్టలు వేసుకోవటం, ఒకే కారులో రావటం, లంచ్ కూడా కలిసి తినటం, ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతి విషయం ఇద్దరూ మాట్లాడుకోవటం, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళటం, ఇవన్నీ కొన్ని రోజులు ఎవరూ పట్టించుకోకపోయినా రాను రాను విరాజ్, హరిత ఉండే తీరు, మారిన డ్రెస్సింగ్, ఒకరిని ఒకరు సంబోధించే తీరు చూసి అందరికీ అర్థమైంది అసలు సంగతి. కానీ అటువైపు ఉండేది యాంగ్రీ బర్డ్ విరాజ్ కాబట్టి గట్టిగా అంటే ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందోనని తన దగ్గర మౌనంగా ఉన్నా, హరిత దగ్గర తెలిసి తెలియనట్లు ఏదో మాట్లాడటం, కాస్త హరితను హర్ట్ చేయటం మొదలుపెట్టారు కొంతమంది స్టాఫ్. మొదట వాళ్ళు చేస్తున్న కామెంట్స్కి హరిత మనసు బాధపడినా విరాజ్ ఓదార్పులో సేద తీరుతూ ఆ మాటల్లో ఉండే ఎంజాయ్మెంట్ని అనుభవించటం నేర్చుకుంది మన హరిత బేబీ. ఆఫీస్ టైంకి ఇద్దరూ కలిసి చిలకా గోరింకల్లా రావటం, వర్క్ అయిపోయిన తర్వాత తిరిగి ఇద్దరూ కలిసి వెళ్ళటం, ఇది వాళ్ళ దినచర్యగా మారిపోయింది. ఏంటి హరిత మేడం, ఈ మధ్యన మాతో టైం స్పెండ్ చేయటమే లేదు, మొత్తం నీ టైం అంతా సార్కే ఇస్తున్నావు, సార్లో కూడా భలే చేంజ్ కనిపిస్తోందిలే అంటూ ఆట పట్టిస్తారు రమ ఇంకా వాణి. హే రమ, చూసావా, ఇద్దరు ఫేస్లో ఒక వెలుగు వెలుగుతోంది, భలే క్యూట్గా ఉన్నారులే, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంది వాణి హరితను చూసి నవ్వుతూ. అవును,
మన హరి డార్లింగ్ కూడా చాలా క్యూట్గా తయారవుతోంది. మాటల్లో ఉత్సాహం, స్మైల్లో క్యూట్నెస్ మరింత రెట్టింపైంది. అవును హరి, ఇంతకీ సార్ని నీ ప్రేమలో ఎలా పడేశావే? ఎప్పుడు అడిగినా మాట దాటి వేస్తున్నావు తప్ప చెప్పటమే లేదు అంటూ అడిగింది రమ తన షోల్డర్తో హరిత షోల్డర్ని నెమ్మదిగా తడుతూ. ఏంటి రమ ఆ మాటలు? నేను పడేయటమేంటి? అదంతా అలా అనుకోకుండా జరిగిపోయింది అంతే. అయినా కొన్ని చెప్పడానికి ఉండదు, ఆ ఫీల్ అనుభవించటం తప్ప అంటూ తెగ సిగ్గుపడిపోతున్న హరితను చూసి, అబ్బో అవునా, మాటలు బాగానే నేర్చావు అని బుగ్గలు లాగుతూ, ఆ ఫీల్ ఏదో మాకు చెప్పు, మేం కూడా అనుభవిస్తాం అంది రమ. హరిత చిన్నగా సిగ్గుపడుతూ ఉంటే, ఈ సిగ్గంతా సార్ కోసం మూటకట్టి ఉంచుకో, మాకు మ్యాటర్ చెప్పు చాలు. ఇంతకీ మన ఆంగ్రీ బర్డ్ని ఎలా ఫ్లాట్ చేసేసావు అంటూ ఆట పట్టిస్తారు రమ ఇంకా వాణి. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే విరాజ్ వస్తాడు హరిత క్యాబిన్కి. విరాజ్ని చూసి ఒక్కసారిగా ఇద్దరు సైలెంట్ అయి మెల్లిగా లేచి వాళ్ళ సీట్కి వెళ్ళిపోతారు. ఏంటి హరి, మీ ఫ్రెండ్స్ నన్ను చూసి కామ్గా వెళ్ళిపోతున్నారు? నేను అంత విలన్లా కనిపిస్తున్నానా ఏంటి అన్నాడు విరాజ్ ఆశ్చర్యంగా. అదేం లేదు రాజ్, సాధారణంగా మీరు కొంచెం సీరియస్గా ఉంటారు కదా, అందుకు మిమ్మల్ని చూస్తే కంగారు పడతారు అంటూ మెల్లిగా చెప్పింది హరిత. కోపంగా ఉంటాను కాబట్టి యాంగ్రీ బర్డ్ అని పేరు పెట్టేస్తారా అన్నాడు విరాజ్ కొంచెం కోపంగా మొహం పెట్టుకుని. అంటే వాళ్ళకి మీ గురించి, మీ మనసు గురించి అంతగా తెలియదు కదా రాజ్ అంది హరిత. అబ్బో బాగానే వెనకేసుకుని వస్తున్నావు, కానీ ఒక్కటి అడుగుతా, నిజం చెప్పు. మొన్నటి వరకు నువ్వు కూడా నన్ను కోపిష్టివాడు, పొగరుబోతు, యాంగ్రీ బర్డ్ లాంటి పేర్లతోనే తిట్టుకునేదానివి కదూ అన్నాడు హరిత వైపు ఓరకంట చూస్తూ. దేవుడా, ఇదేంటి చుట్టూ తిరిగి మ్యాటర్ నా దగ్గరకు వచ్చి ఆగింది? అనవసరంగా ఈ టాపిక్ ఇంతకంటే పెంచకూడదు. అలా అయితే రాజ్కి కోపం తెప్పించిందాన్ని అవుతాను. కాబట్టి ఏదోలా ఈ విషయాన్ని ఇంతటితో ఆపి వేరే మ్యాటర్లోకి వెళ్ళిపోవాలి అనుకుంది హరిత మనసులో. హరిత ఎక్స్ప్రెషన్స్ చూసిన విరాజ్, ఏంటి ఏదో విషయం నుండి ఇంకేదో విషయంలోకి వెళ్తున్నారు, అనవసరంగా ఇరుక్కుపోయాను అనుకుంటున్నావా? నాకు అన్ని విషయాలు తెలుసు. కోర్స్ ఒకరి గురించి ఒకరికి తెలియనప్పుడు ఆ మాత్రం నెగిటివ్ ఒపీనియన్ ఉండటం కామనే కదా, లైట్ తీసుకో అన్నాడు విరాజ్ చాలా క్యాజువల్గా. అమ్మయ్యా భగవంతుడా, నువ్వున్నావయ్యా, అందుకే రాజ్ చాలా క్యాజువల్గా తీసుకున్నారు ఈ విషయం, లేకపోతే నాకు ఈరోజు బ్యాండ్ బాజా అయ్యుండేది అనుకుని మనసులోనే సంతోషపడి హ్యాపీగా ఊపిరి పీల్చుకుంది మన హరిత బేబీ. తన మనసును కూడా చదివేసినట్టున్నాడు మన విరాజ్. ఏంటి ఈ విషయం రాజ్ క్యాజువల్గా తీసుకున్నాడు, బతికిపోయాను అని సంతోషపడుతున్నావా? అయినా మీరందరూ అనుకున్నంత బ్యాడ్ క్యారెక్టర్ అయితే కాదులే నాది. ఆ మాత్రం సీరియస్గా లేకపోతే మీ ఫ్రెండ్స్ లాంటి తోకలేని ఎంప్లాయీస్ని కంట్రోల్ చేయగలమా? అందుకే కాస్త సీరియస్గా ఉంటాను అంతే తప్ప మా బాస్కి హాస్య గ్రంథులు లేవు, నవ్వటం తెలియదు, ఇలాంటి మాటలు అనిపించుకోవడానికే కాదు అని నవ్వాడు విరాజ్. రియల్లీ సారీ రాజ్, మిమ్మల్ని ఎవరైనా అలా మాట్లాడినా నాకు బాధగానే ఉండేది, కానీ ఒక బాస్గా ఉండేటప్పుడు ఎంప్లాయీస్ నుండి కామెంట్స్ తప్పవు కదా అంది హరిత ప్లీజింగ్ మేనర్లో విరాజ్ వైపు చూస్తూ. కమ్ ఆన్ హరి, నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఎవరు నన్ను తిట్టినట్టు మాట్లాడినా ఒప్పుకునేదానివి కాదని. ఎట్ ది సేమ్ టైం ఎంప్లాయీగా నిన్ను చూసేటప్పుడు నీ నుండి ఏ ఒక్క రాంగ్ జరిగినా నేను కూడా అలానే కోపడేవాడిని కదా, అది కామన్. సరే కానీ ఏంటి, ఏదో చెప్పు అంటున్నారు మీ ఫ్రెండ్స్ అంటూ అడిగాడు విరాజ్ చాలా ఎగ్జైటెడ్గా. అయ్యో అదేం లేదు రాజ్, ఏదో క్యాజువల్ టాక్ అంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్న హరిత వైపు కనుబొమ్మలు పైకెత్తి చూశాడు విరాజ్. విషయం అర్థమైనట్టుంది అనుకుని, అంటే మీరు నాకు ఎలా ఫ్లాట్ అయ్యారో చెప్పమంటున్నారు రాజ్ అంటూ నెమ్మదిగా సనిగింది హరిత. హహా అని గట్టిగా నవ్వి, చెప్పావా మరి అన్నాడు విరాజ్. ఛా అదేలా చెప్తాను అని తెగ సిగ్గుపడుతుంది హరిత. నువ్వు సిగ్గుపడితే భలే క్యూట్గా ఉంటావు తెలుసా అని రెండు బుగ్గలు లాగుతూ కాసేపు మాట్లాడిన తరువాత, ఈరోజు ఈవినింగ్ త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకో,
బయటకు వెళ్దాం అన్నాడు విరాజ్. ఈరోజు ఏంటి, ప్రతిరోజు ఆఫీస్ వర్క్ అయిపోగానే బయటికి వెళ్తున్నాం కదా రాజ్ అంది హరిత ఏమీ తెలియని దానిలా మొహం అమాయకంగా పెట్టుకుని. అబ్బో, ఈ చిలిపి మాటలకేం తక్కువ లేదు. మాటలకు తోడు ఆ అమాయకమైన ఫేస్ ఒకటి. ఆఫీస్ కదా అని వదిలేస్తున్నాను, లేకపోతేనా అంటూ కాస్త దగ్గరగా వచ్చి చెవిలో ఏదో సరదాగా చెప్పాడు విరాజ్. ఏంటి రాజ్ ఆ మాటలు, రోజు రోజుకి మీకు మొహమాటం లేకుండా పోతుంది అని ఇంకాస్త సిగ్గుపడింది మన హరిత బేబీ. మరీ ఎక్కువ సిగ్గుపడకు, ఇప్పుడే చెప్తున్నాను, ఆఫీస్ అని కూడా చూడను, జాగ్రత్త అన్నాడు విరాజ్ చిలిపిగా. అమ్మో వద్దు, సరే బయటకు వెళ్దామన్నారు కదా, ఎక్కడికో చెప్పండి అంటూ అప్రయత్నంగా వాళ్ళ సంభాషణను మార్చేసింది మన హరిత బేబీ చాలా తెలివిగా. రోజు బయటకు వెళ్ళేది వేరు, ఈరోజు వెళ్దామన్నది వేరు. త్వరగా వర్క్ కంప్లీట్ చేయి, నిన్ను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకుని వెళ్తాను అన్నాడు విరాజ్. సరే అని వర్క్ మీద కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టి చాలా ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకుంది హరిత. విరాజ్ కూడా తన వర్క్ త్వరగా పూర్తి చేసి సిస్టమ్ షట్ డౌన్ చేసి రవికి మిగిలిన వర్క్ అసైన్ చేసి బయటకు వచ్చాడు. అనుకున్నట్లుగానే ఇద్దరూ కలిసి కారులో బయలుదేరారు. చాలా ఎగ్జైటెడ్గా ఉంది, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి రాజ్, ఆలోచించి బ్రెయిన్లో నరాలు సగం తెగిపోయేలా ఉన్నాయి అన్న హరిత మాటలకు గట్టిగా నవ్వాడు విరాజ్. సర్ప్రైజ్ అని చెప్పాను కదా హరి, సర్ప్రైజ్ అంటే ఎవరైనా బయటకు చెప్పేస్తారా, ఇంతసేపు ఓపిక పట్టావు కదా, ఇంకాసేపు ఆగు, నీకే అర్థమవుతుంది అని అన్నాడు విరాజ్. పాపం చేసేది లేక మౌనంగా ఊరుకుంది. కానీ అసలు విరాజ్ ఏం సర్ప్రైజ్ చేయబోతున్నాడు అని తెగ టెన్షన్గా ఉంది హరిత బేబీ మనసులో. ఇంతకీ హరితకు విరాజ్ ఇవ్వబోతున్న ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుంది, అది చూసి హరిత ఎలా ఫీల్ అవుతుంది, ఇంత స్ట్రాంగ్గా బలపడుతున్న వీళ్ళ ప్రేమ పెళ్లి పీటర్ వరకు వెళ్ళదు అనేందుకు కారణాలు ఏమై ఉంటాయి, ఏంటో అంతా అయోమయంగా ఉంది కదూ. అందుకే అసలు కథ ఎలాంటి ట్విస్టులు ఇవ్వబోతోందో, ఎన్ని మలుపులు తిరగబోతోందో ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అంతవరకు దయచేసి మీ విలువైన కామెంట్స్ని, లైక్స్ని మర్చిపోకుండా ఇవ్వండి అబ్బా. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం, ఓకేనా? బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య. అలానే ఎన్నిసార్లు అడిగినా విని వెళ్ళిపోతున్నారు తప్ప కామెంట్స్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. ఈసారి రిక్వెస్టింగ్ మేనర్లో అడుగుతున్నా, ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, అలాగే పెద్ద పెద్ద కామెంట్స్ ఇవ్వండి. అలా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఉత్సాహంగా ఉంటుంది, ఓకేనా? బాయ్ బాయ్.